నమస్కారం, నేను డాక్టర్ వరలక్ష్మి, కన్సల్టెంట్ అండ్ మెడినైన్ హోమియోపతి. ఈరోజు మనం షయాటికా ప్రాబ్లం గురించి తెలుసుకుందాము. షయాటికా ప్రాబ్లం అంటే మనకి నడుము భాగంలో నడుము నొప్పిలాగా వచ్చి నడుము భాగం నుంచి కింది కాలు వరకు మనకి ఒక పొడవాటి నరం అన్నది వస్తూ ఉంటుందన్నమాట. దీన్నే షయాటికా నరం అని అంటాం అనమాట. ఇది కుడివైపు ఎడమవైపు రెండు వైపులా అన్నది ఉంటూ ఉంటుందన్నమాట. ఇది మనకి లంబార్ రీజియన్ అంటే నడుము భాగంలో L3, L4, L5 దగ్గర నుంచి S1, S2 ఇలాగా 5 వర్టిబ్రాస్ నుంచి నరాలు అన్నవి వచ్చి మనకి నర్వ్స్ లాగా అన్నది ఫామ్ అయి పెద్దగా పొడవుగా అన్నది వస్తుంటుంది అనమాట. ఇదే మన బాడీలో థిక్కెస్ట్ నర్వ్ అనమాట, లాంగెస్ట్ నర్వ్ కూడా. దీంట్లో మనకి ఏమైనా నరం అన్నది ఒత్తిడికి గురవడం వల్ల కానీ లేకపోతే దాని మీద ఏమైనా ప్రెజర్ పడినప్పుడు కానీ మనకు వచ్చే సిమ్టమ్స్నే మనం షయాటికా అంటాం అనమాట. ఇది ఎవరిలో వస్తుంది, దీనికి రావడానికి గల కారణాల గురించి తెలుసుకున్నట్టయితే సాధారణంగా మనకి అన్నది పురుషుల్లో పోల్చుకున్నట్టయితే స్త్రీలలో అన్నది అధికంగా అన్నది ఉంటుంది. వయసు కూడా మనకి మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళలో మనకి అధికంగా అన్నది కనిపిస్తుంటుంది అనమాట. ఇది రావడానికి గల కారణాల గురించి తెలుసుకున్నట్టయితే మనకి డిస్క్లో ఏమైనా ప్రాబ్లం ఉండడం వల్ల కానీ లేకపోతే డిస్క్ బల్జ్ వల్ల కానీ లేకపోతే మనకి స్పైనల్ కార్డ్లో ఏమైనా ఇన్ఫ్లమేషన్కి గురవడం వల్ల కానీ ట్యూమర్స్ రావడం కానీ ఆస్టియోఫైట్స్ లాంటివి ఫామ్ అవ్వడం వల్ల కానీ లేకపోతే సడన్గా మనకి బరువులు ఎత్తినప్పుడు కానీ ఆ ప్రెజర్ వల్ల కానీ లేకపోతే అధికంగా ఎక్కువసేపు నుంచున్న వాళ్ళలో కానీ ఎక్కువ శ్రమకి ఉన్న వాళ్ళలో కానీ లేకపోతే కరెక్ట్ అయిన పోస్చర్ అనేది మెయింటైన్ చేయని వాళ్ళలో కానీ మనకి సిమ్టమ్స్ అన్నది వస్తుంటుంది అనమాట. దీని యొక్క లక్షణాల గురించి తెలుసుకున్నట్టయితే మనకి నరం మీద ఒత్తిడి పడినప్పుడు ఏమవుతుందంటే మనకి పెయిన్ అనేది సివియర్గా రావడము, దాంతోపాటు మనం ఏమవుతుందంటే ఇంకా తిమ్మిరిలాగా రావడము, పెయిన్ కూడా మనకి కరెంట్ షాక్ లాగా రావడము, దీంతోపాటు మజిల్ అన్నది టైట్గా అయిపోవడము, ఇవన్నీ కూడా కంప్లైంట్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. దీంట్లో మనకి నరం మీద ఒత్తిడి ఏ ప్రదేశంలో అయితే పడుతుందో దాని ప్రదేశం వరకు అంటే థై భాగంలో కానీ మోకాల కింద భాగంలో కానీ అంటే పిక్కల భాగంలో కానీ లేకపోతే అరిపాదంలో కానీ నొప్పి అన్నది మనకి వస్తుంటుంది అనమాట. ఈ నొప్పి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒకవైపుకి అన్నది తిరిగి పడుకుంటాం అన్నది కూడా అటువైపు పడుకోవడానికి ఇబ్బంది పడడము, ఈ పోస్చర్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేయలేకపోవడం వల్ల కూడా ఇలాగ నొప్పులు అనేవి వస్తుంటాయి అన్నమాట. మనకి వచ్చిన కాలు నొప్పి అది షయాటికానా కాదా అని తెలుసుకుంటే ఏమవుతుందంటే SLR టెస్ట్ అంటాం అనమాట. మనం కరెక్ట్గా స్ట్రైట్గా పడుకుని కాలు అన్నది ఒకటి పైకి అలా లేపినప్పుడు మనకి ఎంత యాంగిల్లో పెయిన్ అన్నది వస్తుందో దాన్ని బట్టి మనం డయాగ్నోజ్ అన్నది చేసుకోవచ్చు అనమాట. దీంతో పాటు ఏమవుతుందంటే మనకి ఇలా నొప్పి ఉన్నప్పుడు బాగా విపరీతంగా మనకి నమ్నెస్ కానీ తిమ్మిర్లు కానీ సెన్సేషన్ అన్నది పోయినప్పుడు ఏమవుతుందంటే దీంతోపాటు మనకి యూరిన్ మీద కానీ మోషన్ మీద కూడా కంట్రోల్ అనేది తప్పుతుంది అనమాట. అందుకని మనకి పెయిన్ అన్నది స్లైట్గా స్టార్ట్ అవుతున్నప్పుడే దాని యొక్క రీజన్స్ అన్నది తెలుసుకుంటూ దానికి సరైన ట్రీట్మెంట్ అనేది యూజ్ చేసుకున్నట్టయితే మనకి చాలా వరకు నొప్పి అనేది తగ్గిపోతుంది. నొప్పి మళ్ళీ రిపీటెడ్ అవ్వకుండా ఉండడానికి కూడా హోమియోలో మంచి మెడిసిన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకి ఆ నొప్పి అన్నది తగ్గిపోతూ మనకి నరాల బలం చేకూర్చడానికి కూడా హోమియోలో బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. కొన్ని రకాల మెడిసిన్స్ గురించి తెలుసుకున్నట్టయితే మనకి కోలోసింత్ అని, బ్రయోనియా అని, ఇంకా మెగ్నీషియం ఫాస్ అని, ఇంకా దాంతోపాటు బ్రయోనియా, రస్టాక్స్, ఆర్నికా ఇలాగ చాలా రకాల మెడిసిన్స్ అనేవి ఉంటాయి అనమాట. దాంట్లో పేషెంట్ యొక్క హెల్త్ కండిషన్స్ని ఇంకా వాళ్ళకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ని అన్నిటినీ కన్సిడర్ చేసుకుంటూ దాంతోపాటు మనకి మెడిసిన్ డోసేజ్ కానీ రిపిటేషన్స్ కానీ ఇవన్నీ కూడా డిపెండ్ అయ్యి అన్నది ఉంటుంది అనమాట. దీంతోపాటు మనం సరైన పోస్చర్ అన్నది మెయింటైన్ చేస్తూ హెల్త్ పరంగా ఇవి లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి చేసుకుంటూ దీంతోపాటు కొంతవరకు న్యూట్రిషనల్గా ఉన్న ఫుడ్ అన్నది కూడా తీసుకుంటూ ఉంటే మనకు చాలా వరకు ప్రాబ్లం అనేది త్వరితంగా అన్నది తగ్గుతుంది అనమాట. మెడినైన్లో మనకి ఓన్లీ మెడిసిన్సే కాకుండా ఎటువంటి ఆహార నియమాలు పాటించాలి, ఎటువంటి ఎక్సర్సైజ్ చేస్తే మనకి ఇంకా బెటర్గా స్ట్రెంగ్త్ అవుతుంది, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా మీకు ఫర్దర్గా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఒకసారి మెడినైన్ని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.